ఉగాది పర్వదినం ఇంత ఒక అద్భుతమైన విషయం మాట్లాడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. మొన్న కనుమర్లపూడి అనబడే గ్రామానికి వెళ్ళాను. మా టీంతో వెళ్ళాము. సో ఎందుకు వెళ్ళామో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అక్కడ ఒక హనుమంతుడి ఆలయం, ఆంజనేయ స్వామి గారి ఆలయం. సో దీన్ని వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు పునర్నిర్మాణము అనేది చేస్తున్నారు. దానికి విరాళాలు అందించడానికి వెళ్ళాం. సో విరాళాలు అని అన్నప్పుడు ఇదంతా కూడా అంటే మేము ఎంత ఇచ్చాము అనేది ఓపెన్గా ఇక్కడ చెప్పడానికి ఉండదు. మీకు ఆలయ నిర్మాణం చేస్తున్న వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నా వరకు ఇప్పుడు మా టీం వైపు నుంచి మేము ఎంత ఇచ్చాము అంటే అక్కడ చెప్పిందే చెప్తున్నాను. మీరు ఈ చేత్తో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు. మరి అలాంటిది మేము ఇచ్చిన ఈ విరాళాలు ఇదంతా కూడా మీదే. అంటే ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అంటున్నాం చూసారా, సంవత్సరానికి 1200. ఎందుకు? ఇలాంటి ఆలయ నిర్మాణాల కోసమే మేము ఈ ఫీ అనేది పెట్టాం. సో దీనికి ఏంటండి మాకు బెనిఫిట్ అంటే ఇప్పుడు 1200 అండి. ఇలాగ మేము విరాళాలు ఇచ్చేసి వచ్చాము. ఒక 12 ఆలయాలు మీకు వివిధ ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాలలో మీకు పునర్నిర్మాణం జరుగుతుంది అనుకోండి. 12 ఆలయాలు అన్నప్పుడు ఒక్కొక్క ఆలయానికి మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ మీరు ఇచ్చిన విరాళము ఒక 100 రూపాయలు అవ్వచ్చు. కానీ ఆ పుణ్య ఫలము ఉంది చూసారా, ఆ ఆలయము రేపు అంటే ఇవాళ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. రేపు అది ఒక ఎన్నో డైమెన్షన్స్లో ఆ నిర్మాణం అనేది జరుగుతుంది. మీకు అది ఎలా చెప్తున్నారు అంటే మీకు ఆలయములో నవ హనుమాన్ అవతారాలు, అలాగే స్ఫటిక లింగం, శివుని స్ఫటిక లింగము, మీకు అలా ఎన్నో ఆకృతులు, ప్రణాళీలు. సో వీటినంతా కూడా చిన్న ప్రాంతమే కానీ ఆ ఆలయ ప్రాంగణములో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఇది ఎలా చెప్పాలి అంటే శ్రీ గోపాలకృష్ణ అవధాని అని చెప్పి ఈ గ్రామములో నివసించిన ఒక వేద పండితుడు, నిత్య అనుష్ఠానములో ఉండే వ్యక్తి. సో ఇప్పుడు ఆయన ఏదైతే చేశారో మన మిషన్కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుందండి. నేను ఎప్పుడు మాట్లాడేది ఒక ఊరు, ఆ ఊరిలో ఒక గుడి, ఒక బడి, అలాగే ఒక మంచి వైద్యశాల ఉండాలి. ఇది నా కల. సరిగ్గా ఆ ఊరు కనుమర్లపూడిలో చూసాము అనుకోండి, వెళ్ళిన రోజే మీకు ఈ గోపాలకృష్ణ అవధాని గారి మనమడు మీకు రామగోపాల శర్మ గారు, సో ఆయన తీసుకువెళ్ళి చూపిస్తున్నారు. ఆయన కాదా, ఊరు పెద్దలు. ఇదిగోండి ఇక్కడ ఒక బడి ఉండేది, మీకు ఆ రోజుల్లో మాస్టారు గారు ఇక్కడే మాకు పాఠాలు నేర్పించేవారు, ట్యూషన్లు తీసుకునేవారు. ఇదిగోండి ఇదే ఆలయము. శిథిలావస్థలోకి వచ్చినప్పుడు వాళ్ళ మనవుడు రామగోపాల శర్మ గారు దీనిని ఎలాగైనా పునర్నిర్మాణము చెయ్యాలి అని కంకణము కట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి ఇలా నేను చెయ్యబోతున్నాను, మీ సహాయ సహకారాలు కావాలి అని మమ్మల్ని కోరారు. మా వంతు విరాళాలు మేము ఎక్కడా ఆలోచించలేదు. ఇది మా ఊరు, మా ఊర్లో ఒక ఆలయం ఉండేది, ఇప్పుడు ఆలయం శిథిలావస్థలో ఉంది, దీనిని మళ్ళీ నిర్మించాలి అని చెప్పి మేము అందరము అనుకున్నాము. ఆ విధంగా ఈ గ్రామ పెద్దలందరూ కలిసి ఎన్నో లక్షల విరాళాలు ఇచ్చాము. అలాగే ఇవాళ మీరు వచ్చారు, మీరు కూడా డొనేషన్లు ఇవ్వాలనుకున్నారు. ఇందులో అద్భుతమైన విషయం ఏమిటి అంటే మన మిత్రులు ఎంత ఎండలండి, ఆ ఎండలలో మీరు చూశారనుకోండి, ఒక నర్సరావుపేటనండి, చిలకలూరుపేట, గుంటూరు, అలాగే వినుకొండ వచ్చిన వాళ్ళలో అన్నాము అనుకోండి, ఇంకా విజయవాడ నుంచి తపస్థలి అనబడే ఒక అద్భుతమైన ఆశ్రమము. సో దాని వ్యవస్థాపకుడు మీకు రామకృష్ణరాజు గారు, ఆయన కూడా ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి అంత ఎండల్లో రావడము, సో మమ్మల్ని కలవడము, ఆయన కూడా ఒక చిన్నపాటి ప్రసంగంలో పాల్గొనడము, ఆయన కూడా ఆయన మిత్రులతో ఇలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడము చాలా బాగా అనిపించింది. ఇన్ని ప్రాంతాల నుంచి కూడా అక్కడికి రావడము, ఆ మీటింగ్లో పాలు పంచుకోవడము, ఒక చిన్నపాటి ఊరేగింపుగా పక్కన ఉండే రామాలయానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాము అంటే ఏదో పూజలు చేసుకోవడానికా కాదండి. ఈ హనుమంతుడి ఆలయం ఉంది చూసారా, ఆ విగ్రహాన్ని అక్కడ వాళ్ళు ఏం చేశారు, ధాన్య శయనము అంటారు. అంటే ధాన్యముతో మీకు కప్పబడిన ఒక చిన్న బ్లాక్ ఉంటుందండి, అందులో మీకు ఈ విగ్రహాన్ని భద్రపరిచారు, అంటే శయనింపజేశారు. సో ఈ ప్రక్రియ అక్కడ ఉండడంతో మేమందరం అక్కడికి వెళ్ళడము, ఆ పూజలో పాలు పంచుకొనడము, తరువాత వచ్చి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం,
ఎంతమంది మిత్రులు వచ్చారు అంటే ఈ విషయము తెలిసిన తరువాత మీకు ఆ నిర్మాణాన్ని చూడడము, ఓహో ఇక్కడ హనుమంతుడి ఆలయం రాబోతుందా, బాగుంది పదండి అని చెప్పి మీకు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ధన్యవాదాలండి, నా కృతజ్ఞతలు. వీళ్ళందరూ కూడా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ప్రేమ్ టాక్స్ ద్వారా ఏదైతే మనకి డొనేషన్స్ వస్తున్నాయో వీటిని ఆలయ నిర్మాణాలకు ఇవ్వాలని చెప్పి మేము ఒక మిషన్గా పెట్టుకున్నాము. అందులో మా వంతు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా పదండి మేము కూడా కలుస్తాము అని చెప్పడము ఎంత ఒక ఇన్స్పైరింగ్ విషయం అంటే, చాలామంది అడగడం ఏమంటే 1200 సంవత్సరానికా బాబాయ్, నెలకి 100 రూపాయలా, చాలా ఎక్కువ కదా అన్నవాళ్ళు ఉన్నారు. 1200కు ఉచితంగా మందులు మీరు ఇస్తారా ఇలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంకొక వైపు ఉన్నవాళ్ళు మహానుభావులు, గొప్పవాళ్ళు, ప్రేమ్ గారు ఈ 1200 ఏముంటుందండి, ఇదిగోండి నా డొనేషన్గా 5000 రూపాయలు తీసుకోండి, కాదు మా కుటుంబ సభ్యులు అందరినీ కూడా కలుపుకుంటున్నాము 10,000 రూపాయలు తీసుకోండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఎన్నో ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి మీరు ఇలా చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మా వైపు నుంచి ఇలాంటి సహకారం ఉంటుందని అన్నవాళ్ళు ఉన్నారు. కానీ మనకు రూల్స్ ఒప్పుకోవు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఒక 5,000 అన్నప్పుడు 4 ఏళ్ల పాటు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఒకవేళ 10,000 అన్నారా, మీ కుటుంబంలో ఉండే 8 మంది 9 మందికి కూడా మేము సబ్స్క్రిప్షన్స్ ఇచ్చేస్తాము. మీకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా మాకు చెప్పండి, మా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మీకు మందులు ఇస్తారు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం. వాళ్ళైతే మాకు ఏం అక్కర్లేదండి, ఎటువంటి అవసరము లేదంటున్నారు. కానీ మన రూల్స్ ఉంటాయి కదా. ఏమండి 1200 రూపాయలకి ఏం వస్తుందండి, ఇదిగోండి 5,000 రూపాయలు పెట్టుకోండి, సో ఇలా పెట్టుకొని ఆ డొనేషన్స్ ఏవో ఇవ్వండి, మేమైతే చేయలేకపోతున్నాం, పెద్దవాళ్ళం అయిపోయాము, మా తరఫు నుంచి ప్రేమ్ గారు మీరు చెయ్యండి అని అన్నవాళ్ళు ఉన్నారు. కానీ మన రూల్స్ ఒప్పుకోవు కదా. కాబట్టి ఇందులో ఈ విరాళాలు ఇవ్వడములో అతి ముఖ్యమైన భాగము మీదే. మీరు ఇచ్చిన సబ్స్క్రిప్షన్స్తోనే మేము అక్కడ దాకా వెళ్ళగలిగాము, వాళ్ళకి ఆ విరాళాలు ఇచ్చాము. ఇంకొక సంవత్సరములో ఆ నిర్మాణము అనేది పూర్తవుతుంది. ఇలాగ ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఆలయాలు, ఒక శివాలయం అనొచ్చు, లేదా ఒక ఇలా హనుమంతుడి ఆలయం అనండి, ఇంకొక వైపు చూసారంటే విష్ణు ఆలయం ఎంతోమంది పంపించారు, పలానా దగ్గర ఇలాగ ఒక విష్ణు ఆలయం ఉందండి, సో ఇది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది అంటే పెద్ద వాళ్ళు వచ్చారు, సందర్శించారు, మేము విరాళాలు ఇస్తామని అన్నారు, ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఇక్కడ ఏంటి, మనమందరం, ఇదేం పెద్ద విషయము కాదండి, అందరము కలిసినప్పుడు మనకి ఆ శక్తి వస్తుంది, చెయ్యాలని అనుకుంటాము, చేసి చూపిస్తాము. ఇలా మన జీవితంలో ఒక 100 ఆలయాలను పునర్నిర్మాణము చెయ్యగలిగామనుకోండి, ఈ జన్మకు ఇది చాలు అని చెప్పి ఆ టైంలో నాకు అనిపించింది. కాబట్టి ఇచ్చిన ఈ డొనేషన్ మీకు ఖచ్చితంగా ఒక సంవత్సరములో దాని ప్రతిఫలాన్ని మనం చూడొచ్చు. కానీ విరాళాలు అన్నప్పుడు నేను వాళ్ళకి అందజేసిన డబ్బు మాత్రము ఖచ్చితంగా మీదే. మీరు ఇచ్చిన సబ్స్క్రిప్షన్తోనే ఈ పని మేము చెయ్యగలిగాము. కాబట్టి ఇవాళ ఇంత ఒక అద్భుతమైన రోజు, ఇంత ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిందని మీతో షేర్ చేసుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాగ మనం ఎన్నో కార్యక్రమాల్లో కలిసి మెలిసి ప్రయాణించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మన అందరికీ కూడా ఉండాలి. ఇలా ఇంకా ఎన్నో పుణ్య కార్యక్రమాలు మనం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి ఒక వ్యవహారం జరిగింది, ఇలాగ మనం చెయ్యగలిగాము. దీని మీద మీ స్పందన ఎలా ఉంది ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.